హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగాధర్. చాలా వరకు అందరూ స్కిన్ కేర్ గురించి కావచ్చు, లేకపోతే ఇటు ఏదైతే స్కిన్ రొటీన్ గురించి పెద్ద ఎత్తున సమస్యలు వస్తున్నాయని చెప్పేసి ఆలోచిస్తుంటారు. నా స్కిన్ ఏంటి ఇలా ఉంది, పొడిబారిపోతుందని కూడా చాలా వరకు అంటూ ఉంటారు. సో అవన్నీ విషయాలన్నీ ప్రస్తుతం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు మిస్ ఇండియా బెస్ట్ పర్సనాలిటీ ఎస్థెటిషియన్ మాధురి గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. సో చాలా వరకు ఎస్థెటిషియన్ అంటే ఏంటి ముఖ్యంగా చాలా వరకు తెలియదు ఎవరికి. అవును, ట్రూ. సో ఏంటంటే వి ఎన్హాన్స్ బ్యూటీ. ఓకే. ఇట్స్ నాట్ లైక్ వీ డూ బొటాక్స్, ఫిల్లర్స్ అవన్నీ మేము చేయము. అంటే నీడిల్స్ అనేది మేము యూస్ చేయము, బట్ వి ఎన్హాన్స్ బ్యూటీ. ఇప్పుడు ఏంటి అని అంటే డర్మటాలజిస్ట్ కి ఎస్థెటిషియన్ కి చాలా తేడా ఉంది. డర్మటాలజిస్ట్ ఏంటంటే ఇన్ డెప్త్ ఉంటుంది. సో ఎస్థెటిషియన్ అంటే బ్యూటీ, వి జస్ట్ ఎన్హాన్స్ బ్యూటీ. వి డోంట్ డూ అట్లా అని చెప్పి ఫిల్లర్స్, బొటాక్స్ లాంటివి అయితే చేయము. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లు అలాంటివి అయితే చేయము. యాక్చువల్గా మా ప్రొఫెషన్లో అవి లేవు. చాలా మంది ఏంటంటే అది పర్సనల్గా చేస్తూ ఉంటారు, జిఎఫ్సీలు, పిఆర్పీలు, బట్ దట్స్ రాంగ్. అది అవుట్ ఆఫ్ లిమిట్ అనమాట. అత్యాశ అంటారు కదా అది. సో అలాంటిది కొంచెం ప్రాబ్లమాటిక్ అవుతుంది. సో ఎస్థెటిషియన్ అంటే ఒక బార్డర్ ఉంటుంది, ఒక లైన్ ఉంటుంది, అక్కడ వరకు చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ రాదు. సో బేసిక్లీ దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎన్హాన్సింగ్ యువర్ బ్యూటీ. ఓకే. అంటే పింపుల్స్, పిగ్మెంటేషన్, హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్స్, అంటే ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేస్తాము అవన్నీ కాదు. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఎలర్జీస్ కానీ, స్కిన్ ర్యాషెస్ అట్లాంటివి మేము చూడం అనమాట. సో జస్ట్ అబౌట్ బ్యూటీ. ఓకే. సో టాపికల్ ఇదంతా. సో దట్ ఈస్ ఎస్థెటిషియన్. ఓకే. సో చాలా వరకు అందరూ అంటే ఈ మన ఏజ్లో చాలా వరకు అటు డాక్టరు, ఇంజనీరు, లాయర్ అవ్వాలనుకుంటారు, అంటే హీరోయిన్ అవ్వాలనుకుంటారు. బట్ మీరేంటి అసలు ఎస్థెటిషియన్ ఈ ఫీల్డ్లోకి వెళ్ళాలి అని ఎందుకు అనిపించింది మీకు? ఓకే. సో నాకు చిన్నప్పటి నుంచి బ్యూటీ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. అంటే నా ఫ్యామిలీలో అంత ఇంట్రెస్ట్ ఎవరికి లేదు బ్యూటీ పైన. బట్ అదేంటో బాండ్ డిఫరెంట్ లాగా నాకు ముందు నుంచి కూడా, అంటే నా ఫ్రెండ్ సర్కిల్ని అడిగినా కూడా, అంటే లైక్ 10-20 years నుంచి నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్తారు షీజ్ ఇంటూ బ్యూటీ, షీ లవ్ దట్ ప్రొఫెషన్ అని చెప్పేసి. సో వాళ్ళు ఆల్రెడీ ముందే అనుకున్నారు షీ విల్ డూ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అని. సో ఐ డిడ్ ఇట్. చాలా వరకు ఇటు సినిమాలో హీరోయిన్స్ కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పర్మనెంట్ మేకప్, పర్మనెంట్ లిప్ షేప్ అని అంటారు. అసలు ఏంటి అవన్నీ? సో నేను దాంట్లో అయితే ఎక్స్పర్ట్ అనమాట. నేను యాక్చువల్గా థాయిలాండ్లో వెళ్ళి నేర్చుకున్నాను సెమీ పర్మనెంట్ మేకప్ అనేది. సో ఏంటంటే దే కాల్ లైక్ మాస్టర్స్ అంటారు కదా. సో ఇప్పుడు టాటూ ఆర్టిస్టులు కూడా వేసేస్తున్నారు. అండ్ దాని డిఫరెన్స్ మీరు కరెక్ట్గా అడిగారు, మంచి పాయింట్, నేను చెప్తాను ఇప్పుడు. సో ఏంటంటే చాలా మంది అదేంటి మీరు ఇంత ప్రైస్ ఛార్జ్ చేస్తున్నారు, బయట చాలా చీప్ కదా, అందులో అది పర్మనెంట్గా ఉంటుంది కదా అని. సో మేము బ్యాంకాక్లో ట్రైన్ అయ్యి వచ్చాం, అంటే నేను. సో ఏంటంటే మన దగ్గర అన్ని మెడికల్ గ్రేడ్ పిగ్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు టాటూ ఆర్టిస్ట్ దగ్గర టాటూ ఇంకే ఉంటుంది. సో టాటూతో మీకు ఐబ్రోస్ చేస్తే మీకు ఒక సర్టన్ టైం, అంటే సర్టన్ పాయింట్లో గ్రీన్ కలర్ అవుతుంది. ఇప్పుడు నా టాటూ నేను ఎప్పుడో 10-15 years బ్యాక్ వేసుకున్నాను. ఏ కలర్లో ఉంది? గ్రీన్. వెరైటీ కలర్లో ఉంది కదా. ఇది పోనీ తీయించేద్దామంటే ఏం చేయాలి? అది ఇంకా పెయిన్ఫుల్ ప్రొసీజర్ కదా. సో ఏంటంటే బై ఏజ్, ఇది అందరు గుర్తుపెట్టుకోండి, బై ఏజ్ మీరు టాటూ వేసుకున్నారు అనుకోండి, ఏదో చాలా తక్కువకి దొరికిపోయింది నాకు అని, సో మన స్కిన్ అనేది డ్రూపీ అయిపోతుంది, రైట్? సో అట్లా అయినప్పుడు ఈ ఐబ్రోస్ కూడా కిందకి పడిపోతాయి. అప్పుడు ఏ షేప్ ఉంటుంది మీ ఐబ్రోస్? అండ్ అప్పుడు ఆ ఏజ్ లో మీరు లేజర్స్ వెళ్తారా? వెళ్ళలేరు కదా. ఎంత పెయిన్ఫుల్ గా ఉంటుంది. బోన్ పైన లేజర్ పడితే ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్. సో అందుకే ఎప్పుడైనా కూడా ఐబ్రోస్ 1.5-2 years కి మించి ఉండకూడదు. నేను మళ్ళీ చెప్తున్నా, 1.5 or 2 years. మళ్ళీ మీరు బై ఏజ్ పెరుగుతున్న కొద్దీ స్కిన్ లో ఉన్న కొలాజిన్ అనేది తక్కువైపోతుంది కదా. సో ఆబ్వియస్ గా స్కిన్ ఏమైపోద్ది? సాగి అవుతుంది. ఇప్పుడు ఈ షేప్ ఉంది, తర్వాత సాగి అయినప్పుడు ఈ షేప్ ఉండదు, అది ఇంకా వియర్డ్ గా ఉంటుంది కదా. సో ఏజ్ ని బట్టి, స్కిన్ టైప్ ని బట్టి, మీ స్కిన్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మనం షేప్ ఇవ్వాలి. అంతేగాని పర్మనెంట్ ఐబ్రోస్ అది 100 సంవత్సరాలు నేను ఉంచుకుంటానంటే నో, దాట్స్ నాట్ పాసిబుల్. అండ్ పీపుల్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ప్రాక్టికల్ ఇన్ దిస్ థింగ్. నాకు అర్థం కాదు. ఐ ఎక్స్ప్లెయిన్, లైక్ చాలా మందికి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను, బట్ లేదండి నాకు పర్మనెంట్ కావాలి. ఓకే, గో హెడ్. ఇప్పుడు నా దగ్గరికి క్లయింట్స్ వస్తారండి. ఇప్పుడు మాకు వాళ్ళకి చాలా తేడా ఉంటుంది కదా. మేము అక్కడ వెళ్ళి ట్రైన్ అయ్యి వచ్చాము అంటే అక్కడ అడ్వాన్స్డే ఉంటుంది కదా. అండ్ మా పిగ్మెంట్స్ కూడా అన్నీ మంచి బ్రాండ్సే ఉంటాయి కదా. వీఆర్ నాట్ యూసింగ్ ఎనీ టాటూయింగ్స్, రైట్? సో ఏంటంటే మాకు తెలుసు క్లయింట్కి ఎలా కావాలి, ఏ షేప్. ఇప్పుడు వీళ్ళ ఫేస్ షేప్ రౌండ్ ఉందనుకోండి, ఎంతవరకు ఆర్చ్ పెట్టాలి, ఒకవేళ ఓవల్ షేప్ ఉంటే ఎంత ఉండాలి, రౌండ్ ఎలాగో ఉండాలి అసలు అనేది
వీ కెన్ అండర్స్టాండ్. అదే మీరు ఒక టాటూ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్తే ఏముంది పర్ ఇంచ్ ఇంత అని తీసుకుంటారు, అది మీకు చీపర్ రేట్లో కనిపిస్తుంది, అది వేయించేసుకుంటారు. తర్వాత నా క్లినిక్ ఎంతో మంది వచ్చి అది కరెక్షన్ కూడా చేసుకున్నారు. చాలా పెద్ద వయసు ఉన్న వాళ్ళు కూడా చాలా మంచిగా వచ్చి కరెక్షన్ చేసుకున్నారు. సో అంత దూరం తీసుకెళ్లడం ఎందుకు? సరే లెట్స్ సే ఇప్పుడు మీరు ఐబ్రోస్కి ఒక ప్రైజ్ అనేది ఖర్చు పెట్టారు, ఓకే, మరి దాని తర్వాత దాన్ని రిమూవ్ చేయడానికి లేజర్స్కి దానికి మించి అవుతుంది కదా ప్రైజ్. దాని బదులు కరెక్ట్గా మంచి మాస్టర్ని కొంచెం చూసుకొని వాళ్ళ వర్క్ చూసి వెళ్ళొచ్చు కదా. ఎందుకు ఇంత డబుల్ పనులే కదా ఇవన్నీ. సో ఎవరికి ఇక్కడ పెయిన్ఫుల్ ఎవరికి ఉంటుంది? మీకే కదా. ఇది ఎవరికి అర్థం అవ్వదు. అంటే ఇక్కడ అసలు ఆ రిమూవింగ్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుందండి? ముఖ్యంగా లేజర్ లైట్తో ఉంటుంది, లేజర్స్తోని, అండ్ ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్. నేను యాక్చువల్గా ఇక్కడ తీయించుకుందాం అనేసి వెళ్ళాను క్లినిక్కి. ఇట్ వాజ్ వెరీ పెయిన్ఫుల్, ట్రస్ట్ మీ. నాకు ఒక ట్రామాలోకి వెళ్ళిపోయిన ఒక 3 రోజులు ఇంత వాసిపోయి. అప్పుడు ఐ డిసైడెడ్ ఇది నా పేరే కదా, లెట్ ఇట్ బి. అంతే. ఇంకా అమ్మ చాలా పెయిన్ఫుల్ ఉంటుందండి లేజర్స్తో. సో ఎన్ని ఇయర్స్ అవుతుంది ఈ ప్రొఫెషన్లో మీరు? ఇప్పుడు 5 years అవుతుంది ఈజీగా. అంటే బెంగళూరులో ఒక 2 years చేశాను. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు 4th year వస్తుంది అనమాట. సో అంతే. సో టోటల్ 6 years. అంటే చాలా వరకు ఇలాంటి అంటే ఎస్థెటిషియన్ కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి మేకప్ ప్రొడక్ట్స్ ఇలాంటి పేరెంట్స్ ఎంకరేజ్ చేయరు. దట్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎందుకు వద్దులే అని వదిలేస్తారు. బట్ మీ ఇంట్లో యాక్సెప్ట్ చేశారా? ఐఎమ్ బ్లెస్డ్. నాకు ఎంత మంచి పేరెంట్స్ ఉన్నారంటే ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. అంత స్ట్రాంగ్గా, అంటే అంత స్ట్రెంగ్త్ ఒక అమ్మాయిలో కలగాలి అంటే దే సపోర్టెడ్ మీ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. నాకు ఏంటంటే మమ్మీ నేను ఇది చేస్తాను, గో అహెడ్, అంతేగాని ఇప్పటి వరకు నన్ను ఆపింది లేదు. అండ్ ఇప్పటి వరకు నువ్వు ఇదే చేయాలి, నువ్వు డాక్టరే అవ్వాలి, లేకపోతే నువ్వు ఇదే అవ్వాలి, బీటెక్ తీసుకో, ఆ ప్రెషర్ మా ఇంట్లో ఏ రోజు లేదు. నో, అసలు ఏ రోజు కూడా నాన్న నువ్వు ఇది చెయ్యి అనేది ఏ రోజు లేదు. And me and my sister today we both are very successful now. Why? ఎందుకంటే మేము మాకు నచ్చిన వేలో మమ్మల్ని నడిపించారు మా పేరెంట్స్. సో ఇది కూడా పేరెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏదో పరువు కోసం అయ్యయ్యో ఈ పిల్ల ఇది చేస్తే ఎలా ఉంటుంది, వీడు ఇలా చదివితే ఎలా ఉంటుంది, నో, దట్స్ నాట్ ద థింగ్. దే నో వాట్ దే ఆర్ డూయింగ్, రైట్? ఒక ఏజ్ వచ్చిన తర్వాత వీఆర్ నాట్ కిడ్స్. ఇప్పుడు ఒక ఇంటర్ అయిపోయింది అన్నప్పుడు తనకి తెలుసు వాట్ నేను దేనికి కేపబుల్ అనేది తెలుసు. దాంట్లోనే ఎంకరేజ్ చేస్తే పేరెంట్స్ చాలా మంచిది. ఐ హావ్ సీన్ మెనీ పీపుల్, తెలుసా, నా సర్కిల్లోనే ఉన్నారు, నువ్వు అదే చెయ్యి. వాళ్ళు మైండ్ పెట్టలేరు. దే ఆర్ నాట్ ఈవెన్ లైక్ కాన్సన్ట్రేట్ చేయలేరు. డిప్రెషన్కి వెళ్ళిపోతారు. ఆ జాబ్ చేస్తున్నారు కానీ డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకు చేస్తున్నా అని అనుకోని రోజే లేదు. నా ఫ్రెండ్సే ఉన్నారు అలా. సో ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను అంతెందుకు, నేను మిస్ ఇండియా వెళ్తాను, మిస్ ఏషియా వెళ్తాను, ఎంప్రెస్ యూనివర్స్, ఇవన్నీ నా టైటిల్స్. నేను ఇండియాను ఒకప్పుడు రిప్రజెంట్ చేశాను 2017లో. సో ఏంటంటే ఐ వాన్, లైక్ వాళ్ళకి తెలుసు షీ విల్ డూ సంథింగ్. లైక్ ఇప్పటికీ కూడా నా ఫ్రెండ్స్ ఏమంటారంటే, మీ ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీలో నువ్వు ఒక్కదానివే యూ హ్యావ్ డన్ సంథింగ్ డిఫరెంట్ అని చెప్పి. సో మా పేరెంట్స్ ఏంటి, నువ్వు ఇది చెయ్యొద్దు, బికాస్ వాళ్ళకి తెలుసు పిల్లలకి మెచ్యూరిటీ ఉంది చాలు అని చెప్పి. ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఎవ్రీథింగ్. ఐఎమ్ ఎ వెరీ హ్యాపీ గర్ల్ ఆ విషయంలో. ఓకే. సో అంటే మీ ప్రొఫెషన్కి సంబంధించి, అంటే అమ్మాయిలు ఏ ప్రొఫెషన్ ఉన్నా కానీ అబ్బాయిలు సర్టెన్ స్టేజ్లో ఇట్లా ఈవ్ టీజింగ్ చేయడం కానీ, లేకపోతే ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం కానీ, ముఖ్యంగా మీ ప్రొఫెషన్లో చాలా ఉంటుందని నేను విన్నాను. అంటే మా ఫ్రెండ్స్ చాలా వరకు నాకు చెప్తూనే ఉన్నారు. ఈజ్ దట్ ట్రూ? ఐ నెవర్ ఫేస్ దాట్ యాక్చువల్లీ. మెనీ పీపుల్ లైక్ చాలా మంది నన్ను అడిగారు. అంటే మిస్ ఇండియా ఓకే పక్కన పెట్టేయండి, మిస్ ఏషియా పసిఫిక్ కానీ ఎంప్రెస్ యూనివర్స్ అప్పుడు కానీ చాలా మంది ఎవరైనా ఇండియన్ నేను ఎవరు టీజ్ చేయలేదా, ఎవరు నిన్ను చూసి నవ్వలేదా? నో, నేను ఎప్పుడు అంటే లైక్ ఎవ్వరు నన్ను చూసి ఏ షీఈ్ జస్ట్ అన్ ఇండియన్, ఐ గాడ్ అసలు టచ్ అది ఇప్పటి వరకు ఎప్పుడు నాకు అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ అయితే అవ్వలేదు, నా లైఫ్లో అవ్వలేదు. షీఈ్ అన్ ఇండియన్. ఐ థింక్ మెయింటెనెన్స్ బట్టి కూడా ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఇప్పటికీ కూడా, ఇప్పుడు నేను ఐఎమ్ ఏ వెరీ ఫ్రీక్వెంట్ ట్రావెలర్ టు బ్యాంకాక్. ఓకే, అక్కడ కూడా కొంతమంది యూనో అంటే దే వోంట్ మెయింటైన్ దేర్ స్టాండర్డ్స్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడం, ఇలాంటి అన్నీ చూస్తే ఆబ్వియస్గా ఇండియన్స్ అనే వాళ్ళ పైన ఒపీనియన్ మారిపోయింది అక్కడ. దే ఆర్ డర్టీ పీపుల్ అని చెప్పి. మేబీ నాకు అదే అనిపిస్తుంది. అంటే ద వే యూ టాక్, ద వే యూ డ్రెస్ యువర్ సెల్ఫ్, ద వే యూ మెయింటైన్ యువర్ సెల్ఫ్, అంటే ద వే యూ ఆర్ క్యారింగ్ యువర్ కాన్ఫిడెన్స్, ఇవన్నీ మ్యాటర్స్. నువ్వు ఏ దేశంలో అయినా తిరుగు. సో దిస్ మ్యాటర్స్ అ లాట్. ఓకే.
సో అంటే మీరు అక్కడ ట్రైనింగ్ చేశారు కదా, సో ఇండియా గురించి వాళ్ళు ఏమైనా మాట్లాడాల్సిన సిచ్యువేషన్స్ ఏమైనా ఎదురయ్యా? లైక్ No. మీరు ఇండియా నుంచి వచ్చారు, హౌ మోడల్ యు ఆర్, హౌ యువర్ ట్రెడిషన్ అని చెప్పేసి చాలా వరకు అంటుంటారు కదా అబౌట్ ట్రెడిషన్ గురించి, నో, శారీస్ కావచ్చు. యాక్చువల్లీ నేనైతే నా కోర్స్ నేను చేసేటప్పుడు లైక్ దే హావ్ సీన్ మై పిక్చర్స్ ఆన్ సారీస్ టు. ఓకే. సో దే ఫెల్ట్ సో గుడ్, హే యూఆర్ జస్ట్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్, వాట్ ఇస్ దిస్ కాస్ట్యూమ్, అది ఇది అని చెప్పి. అంటే సారీస్ అందరికి తెలుసు, కాకపోతే ఇన్ని బట్టలు ఉంటాయా ఇండియాలో అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళు అవును. చాలా క్యాజువల్. అండ్ వాళ్ళు అంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే నా క్లాస్మేట్స్ కూడా వేసుకోవడం సారీస్ ఇవన్నీ నేను చూశాను. ఐ లైక్ దట్. అంటే నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి అరే మీ సారీ ఇవ్వండి. అసలు థైలాండ్కి చీరలు వెళ్ళడం ఎవరికి ఐడియా కూడా ఉండకపోవచ్చు, బట్ ఐ వోర్ ఏ సారీ అనమాట. సో వాళ్ళందరూ షీ వాజ్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అని చెప్పేసి వాళ్ళు కూడా ఇస్తావా నీ సారీ అది ఇది వాళ్ళు షూట్స్ చేసుకోవడం అవన్నీ అయిపోయింది అనమాట. Okay. సో దే లవ్ ఇండియన్ ట్రెడిషన్ యాక్చువల్లీ. ఎవరు చెప్పారు మీకు? అంటే ఎక్కడో ఆ కాలం అయిపోయిందేమో అనేది నేను అనిపిస్తుంది నాకు. రైట్. ఓకే. సో మీరు అంటే సాఫ్ట్ స్కిన్ బెస్ట్ పర్సనాలిటీ అని చెప్పేసి చాలా వరకు ప్రెజెంటేషన్ ఇచ్చారు, అవార్డ్స్ కూడా వచ్చాయి, దట్స్ ఫైన్, ఓకే. బట్ ఆ సాఫ్ట్ స్కిన్ మెయింటైన్ చేయడానికి అసలు ఏమైనా పర్టికులర్ డైట్ ఏమైనా ఉంటుందా? నేను ఒకటి చెప్పనా మీకు? యాక్చువల్లీ 5 years బ్యాక్ నాకు డిప్రెషన్ ఫేజ్ ఉండే. ఓకే, అప్పుడు ఏంటంటే నా స్కిన్ చాలా వర్స్ట్ అయిపోయింది. వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్. నేను నా స్కిన్ ఎప్పుడు అలా చూసుకోలేదు. ఐ వాజ్ గోయింగ్ త్రూ లైక్ ఇంత పింపుల్స్, యాగ్ని, ఓ గాడ్, ఏది పెట్టినా తగ్గలేదు. నేను ఎప్పుడైతే ఐ టుక్ ఏ డెసిషన్ అండ్ నేను ఇంకా వద్దు బాబోయ్ అని అనుకున్న ఒక ఫేజ్లో నేను ఎప్పుడైతే వచ్చేసానో అప్పుడు మై స్కిన్ స్టార్టెడ్ టు గ్లో. ఓకే. నేనేమంటున్నానంటే మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నప్పుడు హార్మోనల్ చేంజెస్ ఉంటాయి లోపల, అండ్ అమ్మాయిలకు మంత్లీ పీరియడ్స్ ఉంటాయి, హార్మోన్స్ మారిపోతూ ఉంటాయి. అంటే ఇది 80% జరిగితే ఇంకొక 20% ఎలా అంటే ఇంటి చిట్కాలు, లేదంటే ఇష్టం వచ్చిన క్రీమ్స్ యూట్యూబ్లో చూసి వాడుతున్నాను. ఇవన్నీ చూసి ఒక 20-30% డ్యామేజ్ అక్కడ జరిగిపోతుంది. అంటే ఇంటర్నల్గా ఇఫ్ యూఆర్ నాట్ హ్యాపీ అండ్ డీహైడ్రేషన్ ఉందనుకోండి అసలు ఆ స్కిన్ బాగోదు. అండ్ ఆ స్కిన్ పైన మేకప్ వేస్తే ఇంకా వర్స్ట్గా ఉంటుంది కదా, పోర్స్ అవన్నీ కనిపించి. సో ఏంటంటే నేను ఒకటే చెప్తా, వాటర్. ఇప్పుడు వాటర్ ఏంటంటే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ దొరుకుతుంది. సో అందుకే వాటర్ పైన పెద్ద వాల్యూ ఉండదు మనకి. కానీ వాటర్ అసలు డైలీ ఒక 2-3 liters ఫర్ 10 days తీసుకొని చూడండి, మెరిసిపోతారు మీరు. ఇది నేను అందరికి చెప్పేది కానీ ఎవరు పాటించరు. ఏదో చెప్తారులే వీళ్ళు అని అనుకుంటారు కానీ ఎవరు పాటించరు. డిహైడ్రేషన్ అయితే డ్రై స్కిన్ వస్తుంది, డ్రై స్కిన్ వస్తే ముడతలు వచ్చేస్తాయి, దానివల్లే అంత స్టార్ట్ అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు చాలా వరకు అంటే నాకు కూడా ఇట్లా ఫేస్ పైన కావచ్చు, ముక్కు పైన లాంటివి ఇట్లా నల్లటి మచ్చలు లాంటివి అవుతూ ఉంటాయి. అది మెలాస్మా. సో దానికి సంబంధించి అసలు ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? అసలు పోయే అవకాశాలు ఉంటాయా ట్రీట్మెంట్ యూస్? ఐ హావ్ డన్ మెనీ సచ్ ట్రీట్మెంట్స్. అంటే చాలా కేసెస్ చేస్తున్నాను నేను అలా. మెలాస్మా అనేది చాలా కష్టం వెళ్ళడం. ఏంటంటే అది మేబీ పోస్ట్ ఆర్ ప్రీ ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది చాలా మందికి, లేదంటే ఎండ వల్ల, హార్మోనల్ చేంజెస్ వల్ల. అలాగా సడన్ గా రాత్రి బాగానే ఉంటారు, పొద్దున్న లేచేసరికి చిన్నగా డెవలప్ అవ్వడం మొదలు పెడుతుంది. మెలాస్మా అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా స్టార్ట్ అవుతుంది. సో దానికి లేజర్స్, డీప్ పీల్స్ అయితే చాలా బాగుంటది. అంటే ఎలా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు? చాలా వరకు ముక్కు మీద ఫస్ట్ వస్తుంది కదా చాలా వరకు అందరికి. సో ఏంటంటే ఫస్ట్ స్కిన్ ఎగ్జామిన్ చేస్తాం, అసలు అది మెలాస్మానా, డీప్ పిగ్మెంటేషనా, లేకపోతే ఇది జస్ట్ టానా అనేది మొత్తం వాళ్ళ హిస్టరీ తీసుకుంటాను నేను. దాని తర్వాత దెన్ ఐ కెన్ స్టార్ట్ గివింగ్ ద ప్రొసీజర్స్. ఇప్పుడు ఓన్లీ పిగ్మెంటేషన్ అనుకోండి పీల్స్ లేజర్స్ తో పోద్ది, కానీ మెలాస్మా అనుకోండి కాంబినేషన్ లో చేయాల్సి వస్తుంది. అలాగనమాట. అంటే ఇప్పుడు చాలా పీల్స్ వచ్చేసాయి, మంచి మంచి పీల్స్ ఉన్నాయి టు ట్రీట్ మెలాస్మా, మంచి మంచి క్రీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి నేనేం చెప్పాలంటే, చాలా మంది పేషెంట్స్ నా దగ్గరకు వస్తారు కదా క్లయింట్స్. సో ఏంటంటే నేను హ్యాండిల్ చేస్తాను. కొంతమందికి ఏంటంటే నాకు కావాలి, నాకు ఈ గ్లోయింగ్ స్కిన్ కావాలి అని వాళ్ళు మెయింటైన్ చేస్తే వాళ్ళ స్కిన్ ఎంత డిఫరెంట్గా ఉంటుంది. నేను ఎలాగో ట్రీట్మెంట్స్ తీసేసుకుంటున్నాను కదా నాకేంటి అని చెప్పి వదిలేస్తారు చాలా మంది. వాళ్ళ స్కిన్ ఎలా ఉంటుందో నేను లైవ్గా ఎప్పుడు చూస్తూనే ఉంటా క్లినిక్లో. సో ఏంటంటే వస్తారు కొంతమంది, ఏంటి చాలా ప్రాబ్లమ్స్తో వచ్చేస్తారు అనమాట. మేడం నా స్కిన్ మీ స్కిన్ లాగా అయిపోవాలి అంటారు. అది అవ్వదు, అది పాసిబుల్ కాదు, నేను ముందే చెప్పేస్తాను నేను. లేదు అంటే వాళ్ళ మెయింటెనెన్స్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఫేస్లో తెలిసిపోద్ది. కొంతమంది ఏంటి, నేను ఏం మెయింటైన్ చేయ, మీరు ఏమన్నా చెప్పండి నేను మెయింటైన్ చేయ, నాకు ట్రీట్మెంట్సే కావాలంటే నేనే చెప్తా, లేదమ్మా అలా అంత వర్కౌట్ అవ్వదు, మీరు వెళ్ళండి వేరే క్లినిక్ చూసుకోండి అని. నాకేంటంటే నేను ఎథికల్గా పనిచేస్తాను, నాట్ ఫర్ మనీ ఆర్
సంథింగ్. ఇప్పుడు ఏంటి, ఇఫ్ యు ఆర్ మెయింటైనింగ్ ప్రాపర్లీ, నాకు బెస్ట్ స్కిన్ కావాలి, బెస్ట్ హెయిర్ కావాలి, నేను ఎంతన్నా మెయింటైన్ చేస్తాను అనే వాళ్ళు మాత్రమే నా దగ్గరికి రావాలి. లేదంటే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు మిమ్మల్ని అంటారు కదా, నేను ఈ క్లినిక్కి వెళ్ళాను అని. ఇఫ్ మీ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే, ఇప్పుడు సర్జరీ అయిపోయిన తర్వాత పోస్ట్ కేర్ మీరు తీసుకోవాలా, టాబ్లెట్స్ వేసుకొని అదంతా చేయాలి కదా. అంటే నేను ఏం సర్జరీ అది మాట్లాడలేదు, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా టు మేక్ యూ అండర్స్టాండ్. సో ఇప్పుడు ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా మీ మెయింటెనెన్స్ అలాగే ఉండాలి. దానికి మించి నేను ఇప్పుడు కెమికల్ పీల్, అది ఏంటంటే చాలా సెన్సిటివ్ ట్రీట్మెంట్ అనమాట. అది 7 to 10 days డౌన్ టైం పడుతుంది, స్కిన్ అనేది పీల్ అవుతూనే ఉంటుంది. నేను చాలా మంది క్లయింట్స్కి చెప్పుంటా, నేను వచ్చి రాగానే వాళ్ళకి అసలు డిఫరెన్స్ ఏంటి, మీరు ఏం తీసుకోవాలి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చిన్నపిల్లలకి ఏబిసిడి చెప్పినంత క్లియర్గా. అయినా కూడా వాళ్ళు ఏంటంటే స్కిన్ పిక్ చేసుకోవద్దు, అక్కడ హైపర్ పిగ్మెంటేషన్ వస్తుంది అని నేను చెప్తాను. కానీ వాళ్ళు ఈ మేడం చెప్పింది కరెక్టా రాంగా అని చెప్పి పీకేసుకున్న వాళ్ళు ఉన్నారు నా దగ్గర. అది ఈజీగా 3 months పడుతుంది అంత పిగ్మెంటేషన్ వస్తే. సో ఏంటంటే నేను చెప్తా, నాకు ఎందుకు కాల్ చేయలేదు, ఏమో మేడం మీరు చెప్పారు కానీ చూద్దాము ఇలాంటి. అంటే ఐ డీల్ విత్ మెనీ మెంటాలిటీస్, ఎంతో డిఫరెంట్ మెంటాలిటీస్తో డీల్ చేస్తూ ఉంటాను డైలీ బేసిస్లో. సో నాకు తెలుసు, అందుకే నేను వాళ్ళకి కూర్చోబెట్టి అది అలా చేయాలి, ఇది ఇలా చేయాలి అన్నీ కరెక్ట్గా చెప్తాను అనమాట. అయినా వాళ్ళు చేశానంటే అది నా చేతుల్లో అయితే ఏం పర్లేదు అప్పుడు. ఓకే, అంటే కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే అది రిమూవ్ అవ్వకుండా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? అస్సలు లేదండి, ఇప్పటి వరకు నో కంప్లైంట్స్ రేజ్డ్ ఆన్ మై హెడ్స్ అప్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్. అస్సలు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, నేను ఎథికల్గా పని చేస్తా, డబ్బుల కోసం నేను పని చేయ. ఐ ఎంజాయ్ డూయింగ్ మై వర్క్, ఐ ఎంజాయ్ ఇట్. అంతేగాని డబ్బులు, నా రెంట్లు కట్టుకోవాలి, లేకపోతే నా బిల్స్ క్లియర్ చేసుకోవాలి, దీనికోసం నేను ఏ రోజు చేయలేదు. సో నాకేంటంటే ఐ ఎంజాయ్ డూయింగ్ ద వర్క్, అది ఏదైనా కూడా. సో అంటే ఆ రిజల్ట్ వస్తుంది మీకు అంటేనే. ఇప్పుడు జస్ట్ 2 days బ్యాకే ఒక ఆయన వచ్చారు మొత్తం గుండుతోని. లిటరల్గా మేము ఎగ్జామిన్ చేసాం, హెయిర్ స్కాల్ప్ ఎగ్జామిన్ చేసిన తర్వాత ఫాలికల్స్ అని క్లోజ్డ్ ఉన్నాయి, రూట్ అసలు ఏం లేదు, ఇట్ వాజ్ ప్లెయిన్. ఒకటే చెప్పా, మీకు ఇక్కడ ట్రీట్మెంట్ అవ్వదు, మీరు వెళ్ళిపోండి అని. మేడం ఏంటి మరి రీజన్ ఏంటి అని అంటే, రీజన్ కాదు, అదంతా ఫాలికల్ ఇస్ కంప్లీట్లీ క్లోజ్డ్ అండ్ మీ స్కాల్ప్ డెడ్ అయిపోయింది. సో ఇఫ్ యూ వాంట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటే ఉంది, నేనైతే చేయలేను. ఐ కాంట్ గివ్ యూ ఫేక్ ప్రామిసెస్ దీనిపైన. రాదు అంటే రాదు, వస్తుంది అంటే వస్తుంది, కానీ మీరు మెయింటైన్ చేయాలి అంతే. మెయింటెనెన్స్ అంటే ఓ ఏదో 10 steps 20 steps రొటీన్ నేనేం చెప్పాను, జస్ట్ కీప్ ఇట్ సింపుల్ అనే చెప్తాను. ఏది ఎంత కావాలో అంతే ఇస్తాను, ఎక్సెస్ కూడా అవసరం లేదు. ఓకే, అంతే. సో దే ఆర్ గెటింగ్ బ్యూటిఫుల్ రిజల్ట్స్. నేను ఎప్పుడో ఒక అబ్బాయికి 2 years బ్యాక్ హెయిర్ ట్రీట్మెంట్ చేశాను. యాక్చువల్గా వాళ్ళ కంపెనీలో ఆల్మోస్ట్ 10 మంది నా దగ్గర హెయిర్ ట్రీట్మెంట్స్కి వచ్చారు. జస్ట్ మొన్నే వాళ్ళ వైఫ్ని తీసుకొని వచ్చారనమాట. తన హెయిర్ ఇంకా ఎంత బాగుందో. ఐ టోల్డ్ హిమ్, మీ బ్యూటీకి రీజన్ నేనే అంత. అంటే లైక్ సి దే ఆర్ మెయింటైనింగ్ కాబట్టి ఓన్లీ ట్రీట్మెంట్స్ పైనే మనం డిపెండ్ అవుదాం ఇదంతా కాదు. మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మీ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, ఇఫ్ యూఆర్ స్మోకింగ్, ఇఫ్ యూఆర్ టేకింగ్ ఆల్కహాల్, ఇదంతా పోతుంది కదా. ఇప్పుడు నేను చేసిన ఇదంతా అయిపోతుంది కదా. ఇప్పుడు నేను యూజ్ చేసేది ఏంటంటే ప్యూర్ ప్లాంట్ బేస్డ్ సిరం వాడతా. దేనికైనా కూడా నేను ఇంటర్నేషనల్ నుంచే తెప్పిస్తాను, స్పెయిన్ నుంచే ప్రోడక్ట్స్ వస్తాయి, లేదంటే బీ గ్లో ట్రీట్మెంట్స్ ఇట్లాంటివి అయితే కొరియా నుంచే వస్తాయి. సో మోస్ట్లీ నా సెమీ పర్మనెంట్ ఐబ్రోస్ అయితే నేను థైలాండ్కే వెళ్ళి ఆ ఇంక్ తెస్తాను, ఆ పిగ్మెంట్స్ తెచ్చుకుంటాను. నేను అంత షూర్గా ఉంటా ఒక ట్రీట్మెంట్ ఇచ్చే ముందు. అంతేగాని నా క్లినిక్కి ఇప్పుడు వస్తూ ఉంటారు కదా నార్మల్గా మెడికల్ రిప్రజెంటేటివ్, వాళ్ళకి అందరికీ చెప్తాను, నేను అసలు వాడను, నేను ఓన్లీ మెడికల్ స్టోర్లో పుష్ చేస్తా. ఐ డోంట్ వాంట్ లైక్ ఇప్పుడు వాళ్ళ బ్రాండ్ని నేను ప్రమోట్ చేసేసి నాకేదో కమిషన్ వచ్చేసి నాకు అవసరం లేదు. అందరినీ నేను చేసేదానికి అన్ని ప్రోడక్ట్స్ మెడికల్ స్టోర్లో దొరుకుతాయి. ఐ డోంట్ వాంట్ టు లైక్ రిస్క్ మై క్లయింట్స్. అంటే వాళ్ళకి ఏంటంటే స్టెరాయిడ్ క్రీమ్ ఇచ్చేసి ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఇచ్చేసి నేనేదో గొప్ప పేరు తెచ్చుకోవాలి, ఆ ఫేక్ పేర్లు నాకు వద్దు. ఫస్ట్ థింగ్, తగ్గుద్ది అంటేనే నేను స్టార్ట్ చేస్తా, లేదంటే అవసరమే లేదు. ఓకే, అంతే. అన్ని మెడికల్ స్టోర్లో దొరుకుతాయి. నేను నా క్లయింట్స్ నుంచి విన్న రివ్యూస్ అనమాట ఇవన్నీ. ఓకే, దే గివ్ సమ్ లైక్ స్టెరాయిడ్ క్రీమ్స్ ఇస్తారు, మంచి ఇన్స్టెంట్ ఫెయిర్నెస్ ఉంటుంది, దాని తర్వాత ఇంకా నల్లగైపోతారు. ఒక అమ్మాయి స్టోరీ చెప్పాలి నేను మీకు. ఐఎమ్ సో సారీ బట్ అమ్మాయి పేరు నేను చెప్పను, అండ్ సారీ తనకి చెప్తున్నా. అంటే లైక్ తనలాగా ఎవరు చేయకూడదు అని, ఒక వేరే వాళ్ళు ఎవరు ఈ మిస్టేక్ చేయొద్దు అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నా. అమ్మాయి పేరు నేను చెప్పను. ఓకే, సో ఏంటంటే
ఆ అమ్మాయి స్కిన్ లైట్ అనే ప్రోడక్ట్ వాడింది. ఓకే. గత 8 సంవత్సరాలుగా వాడుతుంది స్కిన్ లైట్ అనేది. సో అమ్మాయి స్కిన్ ఎలాగైపోయిందంటే మొత్తం ఆ పైనున్న లేయర్ మొత్తం ఎగిరిపోయి జస్ట్ అమ్మాయి టచ్ చేస్తే స్కిన్ రెడ్గా అయిపోవడం, జస్ట్ ఒక స్క్రాచ్ చేస్తే బ్లడ్ రావడం, ఇట్లా అంతా జరిగిపోయింది. జస్ట్ బికాస్ తను స్టెరాయిడ్ క్రీమ్స్ మాత్రమే వాడుతుంది. ఇంకేది వాడట్లే, ఇంకేది వాడినా కూడా అమ్మాయికి పడట్లేదు. ఎండకెళ్తే కూడా తనకు అసలు అవ్వట్లేదు. షీ కాల్డ్ మీ వెన్ ఐ వాజ్ ఇన్ ఢిల్లీ. తను ఏడ్చేస్తుంది. ఇంకా మేబీ ఒక 2 hours నేను తనతో మాట్లాడాను. వేరే నా క్లయింట్ ఎవరో రెఫర్ చేశారు నన్ను. ఓకే. సో నేను 2 hours అట్లా మాట్లాడాను. షీ వాజ్ లిటరలీ క్రయింగ్. నేను సూసైడ్ చేసుకుంటా మ్యామ్, నాకు వేరే ఆప్షన్ లేదు. నాకు గనక స్కిన్ క్యాన్సర్ వస్తే ఎవరో డాక్టర్ చెప్పారంట అమ్మాయికి, నీకు స్కిన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంది, నేను టచ్ కూడా చేయను అని. ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ ఐఎమ్ సో సారీ ఫర్ హర్. నిజంగా ఆ అమ్మాయి ఏడుస్తూ, లేదు మేడం మీరు నాకు ఇంకా లాస్ట్ ఆప్షన్, లాస్ట్ హోప్ అది ఇది అనేసి అంటే, సో నేను రెడ్ లైట్ థెరపీస్ పైన అమ్మాయిని పెట్టాను. అండ్ ఆల్సో ఐ హ్యావ్ గివెన్ లైక్ లేజర్ పీల్స్, ఇట్లాంటివి అయితే టచ్ కూడా చేయొద్దు, అమ్మాయి చాలా సెన్సిటివ్ ఉంది కాబట్టి. సో నేను ఇంటర్నల్గా ఇచ్చాను. ఏదైతే ఇంకా అదంతా పక్కన పడేసే అమ్మ, నువ్వు ఇప్పటి వరకు వాడిన ప్రోడక్ట్స్ అన్ని పక్కన పడేసి అని చెప్పి లిటరలీ ఒక 2 months టైంలో ఇప్పుడు తను ఎండకు తిరుగుతుంది, హ్యాపీగా ఉంది, నో ఇచ్చింగ్ నథింగ్. ఏంటంటే ఇంటర్నల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంటర్నల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇలాగే ఒక అంకుల్ వచ్చారు నా దగ్గరికి. అంటే హీ స్టాప్ ద స్టెరాయిడ్ క్రీమ్. ఈజ్ లైక్ అరౌండ్ 54 years. చాలా నల్లటి నలుపు. వెళ్ళారంట, మొత్తం హైదరాబాద్లో ఉన్న క్లినిక్స్ అన్నీ తిరిగారు. దాని తర్వాత ఏదో ఛానల్లో నా వీడియో చూసి, నా ఇన్స్టా రిజల్ట్స్ చూసి, నా గూగుల్లో నా పేజ్ గురించి చూసి అప్పుడు హీ కేమ్ టు మై క్లినిక్. అండ్ నేను ఏంటంటే లేజర్స్ ఇచ్చా. హీ స్టాప్డ్. ఇంకా కంటిన్యూ అవుతున్నారంటే దాట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. హీ స్టాప్డ్. మంచిగా లేజర్స్ ఇచ్చాను. ఎంత బాగుందంటే ఇప్పుడు స్కిన్, అంటే ఫేర్ అయ్యారు ఇట్లాంటి అంత నేను చెప్పనమ్మా. ఏంటంటే పైన అప్పుడే వచ్చిన పిగ్మెంటేషన్ ఏదైతుందో అది ఆపిన తర్వాత ఎండకి వెళ్ళి స్కిన్ ఇంకా డ్యామేజ్ అయిపోయి అది ఏదైతుందో అది మొత్తం హ్యాపీగా వెళ్ళిపోయింది అనమాట. సో హీఈస్ వెరీ హ్యాపీ. ఒక ఆవిడకి కూడా ఇలాగే మొత్తం ఫేస్ అంతా ప్యాచెస్ వచ్చేసాయి. ఈవెన్ వీ క్లియర్డ్ దట్. సో ఏంటంటే ఇఫ్ క్లయింట్స్ వచ్చి దిస్ ఈజ్ ఇంపాసిబుల్ అంటే ఐల్ మేక్ ఇట్ పాసిబుల్ బికాజ్ ఐ నో రైట్. సో చాలా మంది సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి నా క్లినిక్లో. దే కమ్ గివ్ మీ గిఫ్ట్స్, స్వీట్ బాక్స్లు ఇస్తారు. ఐ రియలీ ఫీల్ సో క్యూట్. బాగా అనిపిస్తుంది నాకు. ఏంటంటే అది వాళ్ళ ప్రాబ్లం ఎంత ఉందనేది వాళ్ళకి మెంటలీ వాళ్ళకే తెలుసు. ఎంత డిప్రెషన్. ఇప్పుడు ఒక అమ్మాయి గురించి చెప్పాను, షీ వాజ్ లిటరలీ క్రైయింగ్ సూసైడ్ అని. సో నేను ఎంత మైండ్ని ఫస్ట్ ఎంత మోటివేట్ చేస్తానంటే జస్ట్ లైక్ అ ఫ్రెండ్. వాళ్ళు నాకు అర్ధరాత్రి 12:30 కాల్ చేసినా నేను రెస్పాండ్ అవుతా. సో అది వాళ్ళకి ఇంకా నమ్మకం అనమాట. తినమనల్ని వదలదు. పట్టుకొని ఉంటాను నేను. యాక్చువల్గా వాళ్ళకి రిజల్ట్స్ వచ్చేంత వరకు పట్టుకొనే ఉంటా. వాళ్ళ సెషన్ టైం అయిందంటే మెసేజ్ చేస్తా. ఇఫ్ దే ఆర్ నాట్ రెస్పాండింగ్ ఐ ఆస్క్ మై స్టాఫ్ టు కాల్ దెమ్. ఇంకా రాలేదేంటి, ఇంకా లేట్ అవుతుంది. ఎందుకంటే నేను ఇది ఒక ఛాలెంజ్ లాగా తీసుకుంటా. వాళ్ళకి తగ్గించాల్సిందే. నాకేంటంటే స్టెప్ బై స్టెప్ నాకు రిజల్ట్ తెలుస్తుంది కదా ప్రతి ట్రీట్మెంట్ తర్వాత. అరే ఇంకొక 2 sessions అయితే ఇది పోద్దని నాకు తెలుసు కదా. అప్పుడు వాళ్ళు లేట్ చేస్తే ఇంకా నేనే కాల్ చేయి అని చెప్తారనమాట. బికాస్ ఐ హ్యావ్ టు గివ్ దమ్ 100% రిజల్ట్స్. దట్ ఈస్ మై మైండ్ సెట్. ఏదో వస్తున్నారా, ఏదో ప్యాకేజ్ లాగా ఇచ్చేసారు, పోయారు, వాళ్ళు వచ్చినా రాకపోయినా నాకెందుకు, ఇట్లా అంతా నేను అనుకోను. ఇఫ్ ఐఎమ్ ప్రామిసింగ్ సంథింగ్, ఇఫ్ ఐఎమ్ టేకింగ్ అప్ ఎ కేస్, అది 100% సక్సెస్ అవ్వాలి, లేకపోతే నేను తీసుకున్నాను. ఓకే. సో అంటే చాలా వరకు ఇటు ఏదైతే ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ చేసినప్పటికీ కూడా ఇటు ఫుడ్ డైట్ కూడా తీసుకోవాల్సిన సిచ్యువేషన్సా? అంటే కోర్స్ కదా. ఇప్పుడు ఏంటంటే మనం ఏది చేసినా నేను చెప్పాను దిస్ ఇస్ జస్ట్ అ బ్యూటీ ఎన్హాన్స్మెంట్ అని. కానీ ఇంటర్నల్ గా కూడా మీరు డీహైడ్రేషన్ అట్లాంటిది ఉంటే చాలా ప్రాబ్లం వస్తుంది. స్కిన్ అనే కాదు, హెల్త్ కూడా చాలా ఇష్యూ వస్తుంది. ఇప్పుడు నేను చాలా మంది నా క్లయింట్స్ కి స్కిన్ ఎగ్జామిన్ చేసినప్పుడు అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది డీహైడ్రేషన్. సో అడుగుతాను, చాలా డీహైడ్రేషన్ కనిపిస్తుంది, మీరు వాటర్ తాగుతారు? తాగనండి, తెలుస్తుంది అక్కడ. సో ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అండి వాటర్ అనేది, ఫుడ్ డైట్ అనేది. ఇప్పుడు నాన్ వెజ్ కంటిన్యూస్ గా తిన్నా పింపుల్స్ వస్తాయి, మిల్క్ తాగిన, చీజ్ ప్రోడక్ట్స్ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి మెటల్ ఎలర్జీ కూడా ఉంటుంది, కొంతమందికి ప్రోడక్ట్ ఎలర్జీ ఉంటుంది, అర్థం అవ్వదు వాళ్ళకి. సో అట్లాంటప్పుడు నేను ఒకటే చెప్తా, మీరు ఏదో
ఒక ఆవిడ మొన్న వచ్చి యూట్యూబ్లో చేసుకున్నానండి జుట్టు అంత ఊడిపోతుందని వచ్చారు. ఎందుకు చేసుకుంటారు అసలు? పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తున్నారు, వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, అయితే మీరు చేసేస్తారా? వాళ్ళు ఏదో డబ్బులు వస్తున్నాయి, వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. సో ఏంటంటే ఏముంది, ఒక్క కన్సల్టేషన్కి వెళ్తే మీకు మొత్తం స్కిన్ కేర్ వస్తుంది కదా. ఎందుకు అంత మంచి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు. లైక్ మెడికల్ స్టోర్లో చాలా మంచి వచ్చేసాయి, చాలా అప్డేటెడ్ వర్షన్స్ ఉన్నాయి. అప్పట్లో లాగా లేదు ఇప్పుడు. సో అందరికీ బ్యూటీ కావాలి, సో దానికి తగ్గట్టు చాలా ప్రోడక్ట్స్ వచ్చేసాయి, చాలా సన్ స్క్రీన్స్ వచ్చేసినాయి. సో ఏంటంటే ఇప్పుడు చాలా మంది పిచ్చి పిచ్చి సన్ స్క్రీన్స్ అసలు ఏదో చీప్ రేంజ్లో జెప్టోలో దొరుకుతుంది, నేను తీసేసుకుంటాను వాడతారు. వేస్ట్ అవన్నీ. దాంట్లో అసలు SPF 50 అని చూపిస్తారేమో మీకు, కానీ దాంట్లో వాస్తవానికి ఎంత SPF అనేది ఎవరికి తెలియదు, తక్కువ ఉంటుంది. సో కాంబినేషన్స్ మళ్ళీ ఇదోటి, AHS BHS అనేది ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి అనేది కూడా చాలా మందికి తెలియదు, కానీ వాడుతూ ఉంటారు. ఎందుకు నల్లగా అయిపోతున్నామంటే మీరు సన్ స్క్రీన్ అప్లై చేయట్లేదు, మార్నింగ్స్ పెట్టకూడదు. అసిడిక్ బేస్ ఏదైనా కూడా మార్నింగ్స్ ఏంటి నియాసినమైడ్ ఇట్లాంటి కొంచెం మైల్డ్గా ఉండేవి మీరు పెట్టుకుంటే చాలు. అంతేగాని మీకు అంత యాసిడ్స్ వద్దు. ఒకవేళ అంత ఇఫ్ యూ వాంట్ టు దానిపైన మంచిగా సన్ స్క్రీన్ మంచి థిక్ లేయర్ అప్లై చేసుకొని వెళ్తే యూఆర్ సేఫ్. లేదు అంటే పిగ్మెంటేషన్ వస్తుంది, యాసిడ్స్ కదా మరి. రైట్. సో మీరు బెస్ట్ పర్సన్ అంటే నా పర్సనల్ క్వశ్చన్, బెస్ట్ పర్సనాలిటీ, సాఫ్ట్ స్కిన్. సో ఈ మూవీ ఆఫర్స్ ఏవైనా వచ్చాయా మీకు? అది చాలా వచ్చాయి, వస్తూనే ఉంటాయి, వస్తున్నాయి. బట్ నాకు ఐ డోంట్ వాంట్ టు లైక్ డైల్యూట్ మై ప్రొఫెషన్ ఇంటూ దిస్ అగైన్. నేను ఇప్పుడు మళ్ళీ వెళ్ళి నేను ఏదో చేసేసి అదంతా వద్దు. అంటే నన్ను ఇప్పుడు జనాలు ఓకే షీజ్ అన్ ఎస్థెటిషియన్ అని చూస్తున్నారు, లెట్ ఇట్ బి, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. ఇప్పుడు సడన్ గా మూవీ వెళ్ళేసరికి షీజ్ అన్ యాక్ట్రెస్, ఐ ఫీల్ లైక్ అది డైల్యూట్ చేసేస్తుంది నా ప్రొఫెషన్ అని. సో ఐ హ్యావ్ గాట్ లైక్ ఒక 3 డైరెక్టర్స్ ఏమో క్లినిక్కి వచ్చి కూర్చున్నారు. ఒక డైరెక్టర్ అయితే ఆల్మోస్ట్ కొన్ని నెలలు తిరిగారు చేయమని చెప్పి. నేను ఆ మూవీ నేమ్స్ ఏమి చెప్పను, బట్ యా మా స్టాఫ్ కూడా మేడం చేయొచ్చు కదా, మంచి ఆఫర్ కదా, చేయొచ్చు కదా. ఐల్ ఎక్స్ప్లెయిన్ దెమ్ నో. అంటే ఒకప్పుడు నాకు గ్లామరస్ వరల్డ్ నాకు చాలా ఇంట్రెస్ట్, ఓకే, ఇప్పుడు లేదు. ఏంటంటే ప్రయారిటీస్ మ్యాటర్స్, చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు లేదు, ఒకప్పుడు ఉండే. ఒకప్పుడు మళ్ళీ ఇప్పుడు ఉన్నట్టు ఒకప్పుడు కూడా లేను కదా నేను. ఇప్పుడు ఉన్నట్టు అప్పుడు ఉండుంటే మేబీ నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యేది. నాకు ఎప్పుడైతే నేను వద్దు అంటున్నానో అప్పుడు వస్తున్నారు, ఎప్పుడైతే కావాలి అని అనుకుంటానో అప్పుడు ఏవి రాలేదు. రైట్. సో ఫైనల్ క్వశ్చన్, అంటే చాలా వరకు ఇప్పుడున్న గర్ల్స్, జెన్జీ గర్ల్స్ చాలా వరకు మోడల్ అవ్వాలి, లేకపోతే మిస్ ఇండియా, మిస్ హైదరాబాద్ లాంటివి చాలా వరకు మోడల్స్ అవ్వాలి అని అనుకుంటారు. సో వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? నన్ను గెస్ట్ లాగా చాలా మంది పిలిచారు. నేను ఆల్రెడీ లైక్ కొరియోగ్రఫీ కూడా చేశాను కొన్ని పేజెంట్స్ కి. సో ఇప్పుడున్న పేజెంట్స్ అన్ని ఎలా అయిపోయాయి చెప్పాలా ఓపెన్ గా, డబ్బులు మ్యాటర్. రైట్. నేను ఓపెన్ అది ఫ్యాక్ట్ గా చెప్తున్నా, ఎందుకంటే ఐ హ్యావ్ డన్ ఫ్యూ షోస్ కాబట్టి. మనీ, హూస్ గివింగ్ మనీ వాళ్ళకి క్రౌన్ వచ్చేస్తుంది అంతే, నథింగ్ ఇస్ జెన్యూన్. మేము ఒకప్పుడు కష్టపడ్డాము, అవి క్రెడిట్స్. అంటే ఇప్పుడు ఏముందండి, ఓ 1,00,000 రూపాయలు 2 లక్షలు ఇస్తాను, ఇంటర్నేషనల్ అయితే 10 లక్షలు ఇస్తాను, క్రౌన్ ఇచ్చేసేయండి అమ్మాయికి. అలా జరుగుతున్నాయి, నేను చాలా విన్నాను, చాలా చాలా చూసుంటాను నేను. అప్పటి నుంచి ఐ వాజ్ లైక్ ఓకే. అంటే మీరు చూసుకుంటే నేను రీసెంట్గా ఇన్స్టాలో ఒక వీడియో చూశాను, సమ్ మిస్ ఏదో, ఓకే, అసలు ఎన్ని మీమ్స్ ఎన్ని కమెంట్లు అంటే ఆ అమ్మాయి దాని కింద. నాకు అర్థం కాదు ఎలా అంటే, డబ్బులు అనేసి అందరికీ తెలిసిపోయింది అక్కడ. అంత కూడా ఉండొద్దు, అంత పిచ్చి ఉండొద్దు. నేను అదే చెప్తున్నా, ఒకటి కావాలి అన్నప్పుడు అంటే ఇఫ్ యు ఆర్ డిజర్వింగ్. ఇప్పుడు నేనే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా. నేను ఢిల్లీలో ఒక మిస్ ఇండియా పేజెంట్కి వెళ్ళా. ఓకే, దే ఇన్వైటెడ్ మీ అండ్ వెళ్ళాను. వాళ్ళు నాకు లాస్ట్ మినిట్లో నీకు క్రౌన్ ఇవ్వాలి అని అంటే వి నీడ్ 2 lakhs అని అడిగారు. చాలా ఓపెన్గా అడిగేశారు, 2 lakhs కావాలి నాకు అని. సో ఇంకా నేను ఒకటే అనుకున్నా, ఇప్పుడు నేను అలాంటి క్రౌన్ నా ఇంట్లో పెట్టుకుంటే, 2 లక్షలు ఇచ్చి కొన్న క్రౌన్ ఇంట్లో పెట్టుకుంటే, అది చూసిన ప్రతిసారి నేను దాన్ని కొన్నా అనిపిస్తుందా, నేను దాన్ని సాధించా అనిపిస్తుందా? చాలా డిఫరెన్స్ ఉన్నాయి కదా రెండిటికి. సో ఏంటంటే నాకు అట్లాంటి పేరు ప్రత్యేకతలు ఏ రోజు వద్దు. సో మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది ముంబైలో, వెరీ జెన్యూన్, వెరీ నైస్ పీపుల్. సో ఏంటంటే ఓకే
ఓకే, ఇన్వైట్ అయితే వచ్చింది, అయిందో లేదో అనేది నెక్స్ట్. సో ఫస్ట్ వన్ వాజ్ అ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అండ్ నేను అక్కడ చెప్పేశాను, నేను ఇవ్వను, నాకు ఇట్లాంటి క్రౌడ్ నాకు వద్దు, నేను వెళ్ళిపోయాను, నేను ఫినాలేకి నేను లేను. సో ఏంటంటే సెకండ్ మిస్ ఇండియా వాజ్ ఇన్ ముంబై. ఓకే, వెరీ నైస్ పీపుల్. సో సిమ్రన్ గారు వచ్చారు అక్కడికి. సో ఏంటంటే ఐ వాజ్ జస్ట్ స్టాండింగ్, నాకు రాదు, నాకు అవసరం లేదు. నేను ఏ మెంటాలిటీ అంటే, నాకు ఒకటి రిపీటెడ్గా జరిగితే నేను మళ్ళీ అది చెయ్యను. అది రిపీటెడ్గా నాకు జరగాలి అంటే నేను దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది హిట్టా ఫట్టా పక్కన పెట్టేసేయండి, కానీ నేను దాన్ని ఎక్స్ప్లోర్ చేసి నా పైన నాకు విరక్తి వస్తే నేను అప్పుడు దాన్ని వదిలేస్తే అది నా మెంటాలిటీ. ఇది కూడా అలాగే అనుకున్నా. సరే, ఐ డోంట్ వాంట్ టు మేక్ దెమ్ లైక్ అన్ని కాల్స్ చేసి మాధురి ఆర్ యూ కమింగ్ ఇవన్నీ నన్ను ఒకళ్ళు రిక్వెస్ట్ చేసే పొజిషన్లో నేను లేను, ఇప్పటికి కూడా నేను లేను. సో ఏంటంటే దే కాల్డ్ మీ, ఓకే లెట్ మీ గివ్ ఇట్ ఎ ట్రై అని చెప్పేసి ఇంట్లో అక్కకి తప్ప ఎవరికి చెప్పకుండా వెళ్ళాను. మనకు రాదు, ఛాన్సే లేదు అనుకొని నించున్నాను. నెక్స్ట్ మిస్ సాఫ్ట్ స్కిన్ అవార్డ్ గోస్ టు అంటున్నారు. ఏదో ఒకటి చెప్పొచ్చు కదా, ఇదేమో పెద్ద ఆ క్రౌడ్ ఫస్ట్ రన్నర్ అప్ మెయిన్ అది కాదు కదా. గోస్ టు అంటే నేను మనకైతే అస్సలు ఛాన్సే లేదు అనుకున్నా. మాధురి ఫ్రమ్ హైదరాబాద్ అనగానే నాకు లిటరల్గా చెప్తున్నాను, ఆ వీడియో లేదు, డిలీట్ అయింది, కానీ ఐ వాజ్ లిటరలీ షివరింగ్ లైక్ దాట్. నేను జస్ట్ ఇక్కడ నించున్నాను, ఓకే, వెనకాల అమ్మాయి మాధురి దే ఆర్ కాలింగ్ యూ గో 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 అని చెప్పేసి అంటున్నప్పుడు ఏంటి నాకు వచ్చిందా ఈ బెస్ట్ పర్సనాలిటీ అవార్డు అని చెప్పేసి ఇంకా ఐ వాజ్ లిటరలీ షవరింగ్. నాది ఏంటంటే నేను ఆ సాష్ వేస్తున్నప్పుడు కూడా నా మొత్తం అనిపోతుంది బాడీ అంతా. ఐ వాజ్ లిటరలీ అబౌట్ టు క్రై విత్ హ్యాపీనెస్, అవుట్ ఆఫ్ హ్యాపీనెస్ ఫుల్ ఎడ్ చేస్తున్నాను నేను. అంటే అక్కడ స్టేజ్ పైన కాదు, రైట్, ఎప్పుడైతే నాకు సాష్ చేసేసి హ్యాపీగా అవార్డులు ఇచ్చేసిన తర్వాత మొత్తం అది అంతా అయిపోయిన తర్వాత, అనౌన్స్మెంట్ అంతా అయిపోయిన తర్వాత బ్యాక్ స్టేజ్కి వెళ్ళి ఐ కాల్డ్ మై డాడ్. ఏమైంది అన్నారు, ఎందుకంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి తెలుసు, రైట్. ఐ వాజ్ లైక్, ఇప్పుడు నీ కూతురు మిస్ ఇండియా అనేసి నువ్వు చెప్పుకోవచ్చు డాడీ అన్నాను. ఫినిష్డ్. వెరీ ఎమోషనల్ మూమెంట్ నా లైఫ్లో ఫస్ట్ టైం. అంటే నేను ఎంత హార్డ్ వర్క్ చేశాను, నాకు ఫైనల్గా వచ్చింది ఒకటి. సో ఓ మై గాడ్, నేనైతే చెప్పలేను ఆ ఫోన్ కాల్ అసలు. దట్ ఎక్స్పీరియన్స్ వాజ్ లిటరలీ, నేను ఇప్పటికి తలుచుకున్నా నాకు టీయర్స్ వస్తున్నాయి. బట్ అంతే, నువ్వు కష్టపడతావు అండ్ యు డిజర్వ్ సంథింగ్ అన్నప్పుడు గివ్ ఇట్ ఎ ట్రై, రైట్. అంతే కదా, ఒకటి పోయింది అని ఇంకో ట్రై చేయకుండా నువ్వు ఉండకూడదు కదా. యు ఆర్ నాట్ ఎ ఫెయిల్యూర్. ఒకసారి పడిపోయావు, తర్వాత కూడా డెఫినెట్గా పడిపోతా అని అనుకోవద్దు కదా. ఏమో, యూ నెవర్ నో. ఇఫ్ యూ నో నీకు అది కరెక్ట్ అని తెలిసినప్పుడు ట్రై చేయడంలో అయితే తప్పేం లేదు. ఇఫ్ యూ ఫెయిల్ మళ్ళీ ట్రై చేయి, నీకు ఓపిక నశించేంత వరకు ట్రై చేయి. బట్ ఐ ఫెల్ట్ ఇదైతే లాస్ట్, మనకు అంత సీన్ లేదు అని చెప్పి అనుకున్న టైంలో నాకు అదొక సర్ప్రైజ్ అనమాట. దాని నుంచి మిస్ ఏషియా, దాని నుంచి ఎంప్రెస్ యూనివర్స్, ఐ హ్యావ్ డన్ మనీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మరో ఎపిసోడ్తో మళ్ళీ ముందు ఉన్నప్పుడు దాకా కీప్ వాచింగ్ హిట్ టీవీ. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.